హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ టికెట్ టు ఫినాలే ఎవరు డిజైన్ చేశారో కానీ వర్స్ట్ అనమాట. వర్స్టెస్ట్ అనుకోండి. అసలు టూ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న నుంచి నిఖిల్కి ఒక్క ఛాన్స్ రాలేదు. రేపు ఖచ్చితంగా నిఖిల్కి ఛాన్స్ వస్తుంది, కానీ నిఖిల్కి సింగిల్ ఛాన్స్ వస్తుంది. మిగిలిన ఆల్రెడీ ఆడేసిన వాళ్ళకి సెకండ్ ఛాన్స్ వచ్చినట్టు. అది ఒకటి రీజన్. రెండు, ఆ అడ్వాంటేజ్ ఏకంగా బిగ్ అడ్వాంటేజ్ ఇచ్చేస్తున్నాడు. అంత అడ్వాంటేజ్ ఇవ్వడం వల్ల నిన్న గౌతమ్కి అన్యాయం, ఈ రోజు నబీల్కి, పృథ్వీకి, వీళ్ళిద్దరికి అన్యాయం. వర్స్ట్ అబ్బా ఆ బిగ్ అడ్వాంటేజ్. అది కూడా టికెట్ టు ఫినాలేలో. ఇందులో అవినాష్ది రోహిణిది తప్పని నేను అంటలేదు. బిగ్ బాస్ ఆ టాస్క్ డిజైన్ చేయడమే చాలా రాంగ్ గా డిజైన్ చేశారు. అసలు టికెట్ టు ఫినాలే అంటే ఇంతకు ముందు ఎలా ఉండేవి? మొత్తం అందరికీ టాస్క్లు ఇచ్చుకుంటూ వెళ్ళేవారు. అందరిలోనూ ఎవరైతే లీస్ట్ ఉండేవారో వాళ్ళని అవుట్ చేసుకుంటూ వెళ్ళేవారు. అలా ఫైనల్ గా ఇద్దరు మిగిలేవారు. వాళ్ళకి ఫైనల్ టాస్క్ ఉండేది. ప్రాపర్ గా న్యాయంగా జరిగేది టాస్క్. సో మనం బయట ఉండి అమ్మో ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ కి రాకూడదు అంటే, ఎలిమినేట్ అయిపోయే వాళ్ళకి రాకూడదు, తక్కువ ఓటింగ్ ఉన్న వాళ్ళకి రాకూడదు, ఎక్కువ ఓటింగ్ ఉన్న వాళ్ళ చేతిలోకి వెళ్ళాలి, లేదంటే అన్యాయం అయిపోతుంది, ఇవి మనం బయట మాట్లాడుకునే వాళ్ళం. ఈసారి వర్స్ట్ అబ్బా. అసలు అందరికీ ఛాన్స్లే దొరకట్లేదు ఫస్ట్ ఆడడానికి. తక్కువ మందికి ఛాన్స్ దొరుకుతుంది ఆడడానికి. ఆడే టాస్క్ లో ఫస్ట్ ఒక టాస్క్ విన్ అయ్యారా అంతే లక్. ఒక్క టాస్క్ విన్ అయితే ఇంక వాళ్ళు ఆటోమేటిక్ గా సెకండ్ టాస్క్ విన్ అయిపోతారు. మరి టూ మచ్ బిగ్ అడ్వాంటేజ్. ఆ అడ్వాంటేజ్ ఏదో ఒక్క బాల్ ఇచ్చుకుంటే వేరు. ఎంత డిఫరెన్స్ ఈ లాస్ట్ లో ఉన్న నబీల్కి పైన ఉన్న అవినాష్కి ఆ బాల్స్ ఎంత డిఫరెన్స్ ఉంది. చాలు కదా పాపం, కష్టపడి నబీల్ మొత్తం అన్ని 6 వేసాడు. రెండు, ఆ లాస్ట్ టాస్క్ కావాలంటే అందరికి మామూలుగా అయితే ఏం చేయాలి? అందరికి 4 బాల్స్ 5 బాల్స్ 6 బాల్స్ ఇస్తావు. వాళ్ళు వేసుకున్న తర్వాత మేబీ అందరూ 6లే వేస్తారు అనుకో, మీరు ఏం చేస్తారు? ఆ టైం ఎవరు ఫస్ట్ వేసారో వాళ్ళని తీసుకుంటారు. సో ఇది రూల్. ఇలా తీసుకుంటే కదా ఇప్పుడు నువ్వు టైం ఇచ్చేసావు, ఫుల్ టైం ఇచ్చేసావు. ఒకరికేమో 4 బాల్స్ ఇచ్చావు, ఒకరికి 7 బాల్స్ ఇచ్చావు. మీ ఇష్టం, బజర్ లేదు ఏం లేదు వేసుకోండి అన్నావు. వాళ్ళు ఏం చేస్తారు? తీరిగ్గా అందరూ 6లో పడేలాగే వేసుకుంటారు. అందరూ 6లో పడేలాగే వేసుకుంటే 4 బాల్స్ ఉన్న వాళ్ళకి నష్టం జరుగుతుందా జరగదా? 7 బాల్స్ ఉన్న వాళ్ళకి ప్లస్ అవుతుందా అవ్వదా? ఇంకెందుకు? ఫస్ట్ టాస్క్ విన్ అయిన వాళ్ళకి ఇంక సెకండ్ టాస్క్ అసలు పెట్టడం ఎందుకు? డైరెక్ట్ గా ఫస్ట్ టాస్క్ విన్ అయిన వాళ్ళకి ఇచ్చేచ్చు కదా కంటెండర్ బ్యాడ్జ్. అవునా కదా? ఎందుకు వేస్ట్ సెకండ్ టాస్క్? వాళ్ళకి టైం వేస్ట్, వాళ్ళ టాస్క్ ప్రాపర్టీస్ కి టైం వేస్ట్. ఏం కలిసి వచ్చిందని? ఎవరు ఫస్ట్ విన్ అవుతారో వాళ్ళే సెకండ్ టాస్క్ విన్ అయిపోతారు. మరీ పెద్ద బిగ్ అడ్వాంటేజ్ ఇచ్చేస్తున్నాడు. సింపుల్ గా బాల్స్ టాస్క్ నబీల్ ఎంత బాగా ఆడాడబ్బా. ఉన్నాయే 4 బాల్స్, ఆ 4 బాల్స్ 6లో వేసుకున్నాడు. నెక్స్ట్ వచ్చాడు పృథ్వీ, 5 బాల్స్ ఉన్నాయి, 5 పట్టుకెళ్ళి అందులో వేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన పృథ్వీది ప్రేరణది సెకండ్ బాల్ 0లో పడిపోయింది. తన దగ్గర కూడా ఈక్వల్ గా పృథ్వీకి ఇవన్నీ బాల్స్ ఉన్నాయనుకో, తక్కువ పాయింట్స్ వచ్చిండేవి కదా. ఈవెన్ అవినాష్ కూడా లాస్ట్ బాల్ ఒక బాల్ 1 వేసాడు. అదే అందరికి ఈక్వల్ బాల్స్ ఉండుంటే అవినాష్కి తక్కువ పాయింట్స్ వచ్చిండేవి కదా. అందరికి 5 బాల్స్ ఇచ్చున్నారు అనుకో, నబీల్కి 4 ఉన్నాయి, నబీల్కి 5 ఇచ్చారు అనుకో, నబీల్కి 30 అయ్యేది, పృథ్వీకి 30 అయ్యేది. అవినాష్కి ఏమో ఒక బాల్ సింగిల్ 1 పడింది 5 బాల్స్ తర్వాత. పోనీ 5 బాల్స్ ఇచ్చుకుంటే పోనీ ముగ్గురికి ఈక్వల్ అయ్యాయి అనుకోవచ్చు. ప్రేరణకి మధ్యలో ఒకటి 0 పడిపోయింది. సో ఒక ఈక్వాలిటీ ఉండేది. పోనీ అందరూ కూడా 6 వేస్తారు అనుకో, అప్పుడు కూడా కనీసం టైంని బట్టి వీళ్ళు ఫస్ట్ వేసారని ఇవ్వడానికి ఉంటుంది. ఇప్పుడు అలా కాదే, నీకు ఫుల్ మొత్తం టైం ఇచ్చేసాడు. అంత టైం ఇచ్చి నువ్వు 4 బాల్స్ ఇచ్చిన వాళ్ళకి 7 బాల్స్ ఇచ్చిన వాళ్ళకి న్యాయం ఎలా చేస్తావు? అంటే నువ్వు ఫస్ట్ టాస్క్ లో ఓడిపోయావు కాబట్టి మరి అంత పెద్ద డిసడ్వాంటేజా? పాపం అన్యాయం అనిపించింది. అంటే ఇప్పుడు నబీల్కి టికెట్ టు ఫినాలే అవసరమా కాదా అన్నది పక్కన పెడితే, ఈవెన్ గౌతమ్ కూడా టికెట్ టు ఫినాలే అవసరమా కాదా అన్నది పక్కన పెడితే అన్యాయం కదా. అంత బిగ్ అడ్వాంటేజ్ ఇచ్చాడు. నిన్న కూడా అంతే. నిన్న ఏంటి, రోహిణికి అటు పక్క 4 ఇటు పక్క 4 బ్లాక్స్. ఆ బ్లాక్స్ కూడా ఎంత టైం ఇచ్చారు అనుకుంటున్నారో, లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. శుభ్రంగా కూల్గా వచ్చేది. రెండు బాక్సులు తీసుకునేది, వెయిట్ చెక్ చేసుకునేది, మళ్ళీ ఇంకో బాక్స్ దగ్గరికి వెళ్ళేది, తీసుకునేది, వెయిట్ చెక్ చేసుకునేది. అలా 2 బాక్స్ ఎప్పుడైతే ప్రాపర్ వెయిట్ అనిపించాయో అప్పుడు పట్టుకెళ్ళి అక్కడ పెట్టేది, మళ్ళీ వచ్చేది, మళ్ళీ చెక్ చేసుకునేది, మళ్ళీ పట్టుకెళ్ళేది. ప్రాపర్గా అటు 4 ఇటు 4 ప్రాపర్ వెయిట్ పెట్టేసుకుంది. అప్పుడు మిగిలిన వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు. ఇంకా ఏముంది, అక్కడే విన్ అయిపోయింది తను. ఇంకెందుకు అసలు సెకండ్ టాస్క్ వేస్ట్? ఫస్ట్ టాస్క్ లో విన్ చేసుకుంటే అయిపోద్ది కదా, ఇంక సెకండ్ టాస్క్ ఎందుకు కష్టపడాడు? నిన్న మటుకు నిన్న అంతే, ఈ రోజు మటుకు ఈ రోజు కూడా అంతే. ఒకరికేమో 4 బాల్స్, ఒకరికి 7 బాల్స్ ఇచ్చేసి ఒక బజరు లేదు, పాడు లేదు, మొత్తం పెట్టుకోండి అమ్మా టైం అంతా మీది, ఎంతసేపు పెట్టుకోండి అంతసేపు పెట్టుకోండి అంటే వాళ్ళు కూల్గా పట్టుకెళ్ళి 7లోనే వేసుకున్నారు. అదే నువ్వు ఒక టైం పెట్టి ఇచ్చావనుకో, ఆ ఫాస్ట్గా టైం అయిపోవాలి మనం ఫస్ట్ వేసేయాలని అడవుల్లో 4లోనో 1లోనే వేసుకుంటారు.
నువ్వు అంత టైం ఇచ్చావు, అందరూ పట్టుకెళ్ళి 6లో వేశారు. సో అవినాష్కి ఏకంగా 7 బాల్స్ ఉన్నాయి, తను కూడా 6లోనే వేయడానికి ట్రై చేశాడు, విన్ అవ్వడా? ఏముంది టాస్క్ అసలు? డిజైన్స్, ఈ టాస్క్లు ఈ టీటీఎఫ్ డిజైన్ చేసిన వాళ్ళు మాత్రం వర్స్ట్ అంటే వర్స్ట్. సగం మందికి అన్యాయం. ఆ నిఖిల్ 2 రోజుల నుంచి కూర్చొని ఉన్నాడు, అసలే ఒక 3 వారాల నుంచి చెప్పలేడు, టాస్క్లే లేవు. ఇప్పుడు కూడా ఎవరు పడితే వాళ్ళు తీసుకోవట్లేదు నిఖిల్ని. ఫిజికల్గా తీసుకోమంటేనేమో స్ట్రాంగ్ అంటారు, మెంటల్గా తీసుకోమంటే మరీ అంత వీక్ కాదు, ఒకవేళ విన్ అయిపోతాడేమో అంటారు. ఎటు తీసుకోరు, అటు తీసుకోరు, ఇటు తీసుకోరు, మధ్యలో వీళ్ళ పనే బెటర్. ఈ అవినాష్ నిన్న మట్టుకి నేను ఎవరు తేజ, విష్ణు, వీళ్ళకి కనీసం కొంచెం వీళ్ళ మనంత తోపులు కాదు అని ఫీల్ అయి తీసుకున్నారు చూడు, ఆ రకంగా అయినా ఛాన్స్ దొరికింది వాళ్ళకి. సో అది వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. నాది ఒపీనియన్, ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ నాకు అసలు నచ్చలేదు. మీ ఒపీనియన్ ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాం. వీళ్ళు బయట కూర్చుని అవినాష్ను తేజ, ఒకటి గమనించండి, తేజ ఈ పోర్ట్రేల్ కాన్సెప్ట్ ఎక్కువగా తేజ ఫాలో అవుతాడు. తేజ బయట జనాల్లో బాగా ఎక్కిస్తాడు, ఇది అది బయట జనాల నాలాగా ఈ తనేంటంటే జనాలు ఇలా ఆలోచిస్తున్నారని చెప్పి తన ఆలోచన రుద్దుతాడు అనమాట. సో ఈరోజు చెప్తున్నాడు తనేంటంటే అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది, ఫ్యామిలీ వీక్ వచ్చాక మొత్తం మారిపోయారు అని చెప్పేసి మొత్తం చెప్తున్నాడు. అంత తెలివైనోడు కదా, హీరో అయిపోయాడు బయట అంటే అవినాష్ అనుకుంటున్నాడు. అది సంగతి. నేను చాలా తెలివైనోడిని అంటాడు, హీరో అయిపోయాడు అంటే నువ్వే అయ్యి ఉండొచ్చని అవినాష్కి చెప్తున్నాడు. అవినాష్ని పొగడ్డానికి అంటున్నాడో నిజంగా తను అలాగే అనుకున్నాడో తెలియదు, కానీ హీరో అయిపోయాడంటే అవినాష్ అని అనుకుంటున్నాడు. నేను అదే చెప్తున్నా, రోహిణి అసలు నామినేషన్లోకి రాలేదు, కనీసం 3 సార్లు అయినా వచ్చుంటే బాగుండేది అని చెప్పేసి. నేను అన్నా కదా తిన బయట ఆడియన్స్లోకి పోర్ట్రే చేస్తాడు అని చెప్పేసి కూర్చుని మాట్లాడుతున్నాడు. మా అమ్మ నన్ను టాప్ 5లో ఉండాలని కోరుకుంది, సో ఆడియన్స్కి నాకు ఓట్ వేయండి అని చెప్తున్నట్టు ఉంది ఇండైరెక్ట్గా. ఇలా మా అమ్మ నన్ను టాప్ 5లో స్టేజ్ మీద నేను ఉండాలి, నాగార్జున గారు ఉండాలి, అక్కడ మా అమ్మ కూర్చోవాలి, చూడాలి, ఇది నాది, ఇవన్నీ చెప్పడం ఏంటి? ఆడియన్స్కే కదా చెప్తున్నావు, అంటే ఓట్ వేయండి నేను ఉండాలనుకుంటున్నాను అని. సో అదే మీరు చేస్తున్నవి తప్పులు కనపడు, వేరే వాళ్ళలోంచే తప్పులు వెతుకుతారు. అదే వచ్చింది. వీళ్ళు అందరూ అలాగే ఉన్నారు, అందరూ కెమెరాలతో మాట్లాడుతున్నారు, అందరూ కొంతమంది డైరెక్ట్గా మాట్లాడుతున్నారు, కొంతమంది ఇప్పుడు గౌతమ్ రాడు అనుకో తింగరోడు కాబట్టి డైరెక్ట్గా, తింగరోడు అంటే కొన్ని విషయాల్లో ఇలా వచ్చి కెమెరా ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. వీళ్ళు అలా కాదు, వీళ్ళు కూర్చొని కెమెరా మన వైపు ఫోకస్ ఉందా లేదా చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, అది డిఫరెన్స్. అంతేగాని ఒకళ్ళే కెమెరాస్తో మాట్లాడుతున్నది అన్నది ఏం లేదు, అందరూ మాట్లాడుతున్నారు, అందరూ అలాగే ఉన్నారు హౌస్లో. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మానస్, ప్రియాంక వచ్చారు. మానస్ రాగానే మానస్ మీ కళ్ళు బాగుంటాయి అంటే గ్లాసెస్ తీసేయాలా, ఆ గ్లాసెస్ కూడా కొంచెం డిఫరెంట్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. అంటే గ్లాసెస్ తీసేస్తే ఇంకా బాగుంటాయి బిగ్ బాస్ అంటే ఎస్ అంటాడు. సో గ్లాసెస్ తీసేస్తాడు, ఇద్దరు వస్తారు. మానస్ లోపలికి రాగానే నేను ఏమనుకున్నాను చెప్పిన, మానస్ వస్తున్నట్టు కదా, ఆ జారుతున్నాయిరో సాంగ్ వేయొచ్చు కదా అనుకున్నా. లాస్ట్లో నిజంగానే ఆ సాంగ్ వేశారు. మానస్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏంటి, ఏకంగా పొద్దున్న లేచినప్పుడు పవన్ కళ్యాణ్ పాటే, మానస్ లోపలికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ పాటే వేశారు. సో అది వేశారు, పిఎస్పీకే సాంగ్స్ వేశారు. ఆ తర్వాత మానస్ నిఖిల్ ఫ్రెండ్స్ అనుకుంటా, వెళ్ళి మానస్ మీద నిఖిల్ మీద ఎగిరాడు. ఇటేమో ప్రియాంక ఏమో గౌతమ్ దగ్గరికి వెళ్ళిపోయింది. అండ్ ప్రియాంక అండ్ ప్రేరణ కూడా ఫ్రెండ్స్ అనుకుంటా, ప్రేరణ దగ్గరికి వెళ్ళిపోయింది, హగ్స్ చేసుకున్నారు. లోపలికి వస్తుంటే ప్రియాంక అని అంటాడు గౌతమ్, ఈ పిల్ల నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయరంటుంది, నువ్వు చెప్పు అంటే అవును కదా అంటే ఏంటి అలా అంటున్నావు అంటే అవును మరి నీతో నేను ఎక్కడ ఫ్రెండ్షిప్ చేశాను, బ్రదర్ చేసుకున్నాను కదా అంటది. సో అది నేను నిన్ను బాగా చూసుకున్నాను కదా అని చెప్పేసి అంటాడు. సో ఆ డిస్కషన్ జరుగుతుంది. ఆ తర్వాత మానసు మనకి ఎపిసోడ్లో పెద్ద చూపించలేదు కానీ ఆల్మోస్ట్ అందరికి, ఎవరిని వదలలేదు, ఆల్మోస్ట్ అందరికీ టిప్స్ ఇచ్చాడు. నిఖిల్కి నువ్వు ఎలా ఉండు, బయట ఏం జరుగుతుందో పట్టించుకోకు, ఏ విషయాలు పట్టించుకోకు, నీకు ఏం మీద కాన్సన్ట్రేట్ చెయ్యి, వాయిస్ అవుట్ చెయ్యి, నీకు ఏం అనిపిస్తే అది బయటికి మాట్లాడు. సో ఇలాగా ఎవరు ఈ అమ్మాయి అయితే విష్ణు తెగ హ్యాపీ ఫీల్ అయిపోతుంది. విష్ణువు కూడా ఫుల్ మోటివేట్ చేస్తాడు మానస్. గౌతమ్ అడుగుతాడు నాకు కూడా ఏమైనా సలహాలు ఇవ్వచ్చు కదా అంటే నీకేం అవసరం లేదు అంటాడు. సో అందరికీ అయిపోతాయి, మొత్తం అందరితో మాట్లాడేస్తాడు. అందరికి ఆల్మోస్ట్ అందరికి హింట్స్ ఇచ్చాడు, ఇలా ఆడండి, టిప్స్, హింట్స్ అని కూడా కాదు టిప్స్, ఇలా ఆడండి. ఈవెన్ ప్రేరణకి నువ్వేం చేస్తావంటే అవతల వాళ్ళతో నీదే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం అవతల వాళ్ళ మీద పడిపోతావు, అవతల వాళ్ళని నెగిటివ్గా ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తావు, అనవసరంగా అవతల వాళ్ళ మీద ఎక్కువ అంటే ల్యాగ్ చేస్తావు విషయాన్ని, వాళ్ళు తప్పు అని ప్రూవ్ చేయడం కోసం, ఇవి మార్పు అని చెప్పేసి ప్రేరణకు చెప్తాడనమాట. సో ఇవన్నీ జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి
ఉమ్. వీళ్ళు ఇంప్రెస్లు చేసే ప్రోగ్రామే పెట్టుకోలేదు. ఎందుకంటే ఇంప్రెస్లు అనేటప్పటికి ఆ కంటెస్టెంట్స్కి ఎలా ఉంటుందంటే వీళ్ళు మనలాంటి వాళ్ళే, వీళ్ళని మనమేంటి ఇంప్రెస్ చేసేది అన్న ఫీలింగ్ అందరికీ రాలేదు. నిఖిల్ లాంటి వాళ్ళకి వచ్చింది. ఎందుకంటే నిఖిల్ లాంటి వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే మనం టాప్ కంటెస్టెంట్స్ కదా, మనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది బయట. వీళ్ళు ఎవరో వచ్చి మనల్ని ఎందుకు ఇంప్రెస్ చేయమంటున్నారు అన్న ఒక ఈగో హట్టింగ్ లాంటిది. అండ్ వీళ్ళు బయట ఆల్మోస్ట్ అందరూ ఈక్వల్ పొజిషన్స్ లో ఉన్నారు కాబట్టి నేను ఎందుకు వీళ్ళని ఇంప్రెస్ చేయాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ తప్పని కూడా అనలేము. ఏదైతే నిఖిల్ అన్నాడో అదేమి తప్పని అనలేము. సో అందుకే ఆ ఇంప్రెస్ ప్రోగ్రామ్ పెట్టకుండా వీళ్ళు ఇంకో రకంగా వెళ్ళడం మంచిది అనిపించింది. అందరికి ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ లో విన్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుందామని అనుకున్నారు. ఆ రకంగా వీళ్ళు మాట్లాడుకుంటారు. మనకి ఎపిసోడ్ లో చూపించలేదు కానీ వీళ్ళు బయటకు వెళ్ళి ప్రేరణ టాస్క్ లో విన్ అయింది కాబట్టి మనం ఫన్నీగా పెట్టినా కానీ ఒక టాస్క్ పెట్టాం కాబట్టి ఆ టాస్క్ గౌరవించి ప్రేరణ చాలా ఎంతూజియాస్టిక్ ప్రాపర్ గా ఆడింది కాబట్టి ప్రేరణ తీసుకుందాము. నబీల్ కూడా చాలా ఎంతూజియాస్టిక్ గా ఉన్నాడు కాబట్టి నబీల్ని తీసుకుందాం. సో వీళ్ళిద్దరిని తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఇంకొకళ్ళిద్దరిని తీసుకోమంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకంటే తక్కువ ఆడే వాళ్ళనే కదా తీసుకుంటారు. సో ఆ రకంగా అవినాష్ని అతను చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడని అవినాష్ని సెలెక్ట్ చేసుకున్నారు. పృథ్వీ విషయంలో కూడా మిగిలిన వాళ్ళతో పోలిస్తే నిఖిల్ని తీసుకోలేము. ఎందుకంటే ఒకవేళ ఇది ఫిజికల్ టాస్క్ కాకపోయినా కానీ మరి అంత తెంగరోడ్ అయితే కాదు కదా నిఖిల్ తెలివైనోడే కదా. సో మనకి ఈక్వల్ కాంపిటీషన్ అయిపోతాడు కాబట్టి నిఖిల్ని పక్కన పెట్టేద్దాం. సో మిగిలిన వాళ్ళలోంచి వీళ్ళని, అలాగే నేను ఎవరైతే ఆడారో వాళ్ళని తీసుకోవద్దని చెప్పేసి ముందు అందరూ మాట్లాడుకుంటారులే. నేను మాట్లాడిన వాళ్ళు వద్దంటే గౌతమ్తో తేజ నేను వెళ్తా అంటాడు. సుడోకు అంటే అదే తెలివైన ఆటలు కదా నేను వెళ్తా అంటాడు. బట్ మానస్ వాళ్ళు అంటారు ఆల్రెడీ ఆడిన వాళ్ళకి కాకుండా కొత్త వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నాం అంటారు. ఈవెన్ గౌతమ్ కూడా అంటాడు ఆల్రెడీ ఆడిన వాళ్ళకి కాకుండా ఆల్రెడీ మనందరికీ ఒక ఛాన్స్ దొరికింది, దొరకని వాళ్ళకి ఇవ్వడం బెటర్. ఇవన్నీ మనకి ఎపిసోడ్లో వేయలేదు. దొరకని వాళ్ళకి వెళ్ళడం బెటర్ అని నేను ఫీల్ అవుతున్నా. ఆల్రెడీ ఆడిన వాళ్ళకి కాకుండా ఈరోజు ఎవరైతే ఆడలేదో వాళ్ళకి వెళ్ళాలని. సో ఆ రకంగానే వీళ్ళు నబీల్ అని ప్రేరణ వెళ్ళి ఎవరైతే ఆడలేదో వాళ్ళలోంచి అవినాష్ని అండ్ పృథ్వీని సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సుడోకు టాస్క్ స్టార్ట్ అయింది. విచిత్రం ఏంటంటే ఒక్కళ్ళకి సుడోకు గురించి తెలియదు. ఒక్కళ్ళకి అసలు సుడోకు అన్నది ఇప్పుడు అదొక పెద్ద ఐక్యూ లెవెల్ టెస్ట్ చేసేది కదా, దాని గురించి తెలియదు, రూల్స్ తెలియదు. ప్రేరణ మొత్తం ఇటు అడ్డంగానే నిలువుగానే పెట్టేసింది, డయాగ్నల్ గా పెట్టిన అవసరం లేదు, బిగ్ బాస్ని అడగండి అని చెప్పేసి ఫోర్స్ చేసింది. ఎందుకంటే నేను ఎలా పెట్టేశాను, డయాగ్నల్ రాదు, అది అసలు ఇంపాసిబుల్, జరిగేదే లేదు అని చెప్పేసి అంటే ఇంక చివరికి వీళ్ళకి కూడా తెలియదు మానస్ అండ్ ప్రియాంక. సో వాళ్ళు బిగ్ బాస్ని అడిగితే బిగ్ బాస్ నుంచి అలాంటి ఆన్సర్ రాదు, బిగ్ బాస్ నుంచి ఆన్సర్ రాలేదంటే ఖచ్చితంగా డయాగ్నల్ కూడా పెట్టాలి అని చెప్పేసి పెట్టమంటే ఎంతసేపటికి వీళ్ళు పెట్టలేకపోయారు. యాక్చువల్గా మధ్యలో ఏదైనా ఒకటి మొత్తం అన్ని కలిపెట్టడం అంటే వాళ్ళకి కొంచెం హార్డ్ డే, అంత ఈజీగా ఏం కాదు. అంటే వాళ్ళేమి తింగరోళ్ళు అని ఏం ఉద్దేశం కాదు, అది హార్డ్ డే. మొత్తం ఒక్కటైనా ఒక చోట పెట్టి మిగిలిన అన్ని పెట్టమంటే కొంచెం ఈజీ ఉంటుంది, కానీ ఒక్కటి కూడా పెట్టకుండా మిగిలిన పెట్టమన్నారు కదా. సో వాళ్ళకి కొంచెం కష్టమే అయింది, పెట్టలేకపోయారు. ఇంకా చివరికి నబీలు ఆడావిడ మేళం, మేబీ నబీలు పెట్టేవాడేమో. ఎందుకంటే ఫస్ట్లో బాగానే పెట్టుకున్నాడు, ఆడావిడ మేళం వెళ్ళిపోయి కొట్టేశాడు. ఆ బెల్ ఎప్పుడైతే కొట్టాడో అప్పుడే పిల్లడు మైండ్ పోయింది, ఇంకా డల్ అయిపోయాడు. ఒక రకమైన స్పిరిట్ పోయింది అతనిలో, గేమ్ స్పిరిట్ పోయింది. ఎప్పుడైతే తన రాంగ్ బెల్ కొట్టేశాడో అక్కడే పోయింది ఆ పిల్లడు స్పిరిట్. ఇంకా అందుకే ఇంకా ఆడలేకపోయాడు, మైండ్ పోయింది ఆ పిల్లడు, అంటే డైవర్ట్ అయిపోయింది. ఇంకా నబీల్ మైండ్ అక్కడే డైవర్ట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఎంతసేపటికి అవ్వట్లేదు, ఫైనల్గా మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఒక క్లూ ఇచ్చి వితిన్ చాలా అంటే చాలా ఫాస్ట్గా అవినాష్ పెట్టేశాడు. అవినాష్ చాలా ఫాస్ట్గా పెట్టేశాడు. ఆ తర్వాత టైం తీసుకుంది ప్రేరణ పెట్టడానికి. టైం తీసుకుని సెకండ్ ప్రేరణ అండ్ పృథ్వీ ఆల్మోస్ట్ ఒకేసారి పెట్టారు. బట్ ఫస్ట్ ప్రేరణ విత్ సెకండ్స్ డిఫరెన్స్ లో ప్రేరణ కొట్టేసింది, నెక్స్ట్ పృథ్వీ కొట్టాడు. పాపం నబీల్ ఇంకా ఆ గేమ్ స్పిరిట్ ఒక రకమైన డల్ అయిపోయాడు అనమాట. ఫస్ట్ ఎప్పుడైతే బెల్ కొట్టాడు అంతా అయిపోయింది, బాగానే ఉంది. కానీ మళ్ళీ ఎందుకు అవినాష్ని విన్ అయ్యాడంటే ఎవరైనా సలహాలు ఇచ్చారేమో పక్క నుంచి అని అక్కడే ఉన్నాడు కదా సంచాలక్, చూసుకుంటాడు కదా సంచాలక్, అక్కడే ఉన్నాడు. నువ్వు దగ్గరగా ఉన్నావు కాబట్టి అన్నానని అన్నాడా, మళ్ళీ బయటకు వచ్చి కూర్చుని అమ్మతోడు ఫన్నీగా అన్నాను అంటున్నాడు. ఫన్నీగా అన్నాడా, ఫన్నీగా అని ఏమనలేదు, తనకు డౌట్ వచ్చింది, ఆ డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. అవినాష్ అరే నేను విన్ అవ్వలేనా అని అవినాష్ కోపం వచ్చింది, కోపం కాదు బాధపడ్డాడు అని అనుకో. ఆ తర్వాత లోపల వాష్రూమ్లోకి వెళ్ళి నబీల్ సారీ చెప్పాడు. సారీ చెప్పిన తర్వాత ఈ బయట కూర్చొని మాట్లాడుకోవడం అన్నది జరిగిందనమాట. సో లోపల సారీ చెప్పడం మనకు చూపించలేదు, బయట కూర్చోవడం మాట్లాడడం చూపించాడు. సో ఇది అయింది. ఈ టాస్క్ అయిన తర్వాత అడ్వాంటేజ్ ఇంకా అయిపోయింది. ఈ టాస్క్లో అవినాష్ విన్ను శుభ్రంగా కంటెండర్షిప్ ఇచ్చేస్తే అయిపోద్ది కదా, వాళ్ళ టైము మిగులు మన టైము మిగులు. ఇంకెందుకు సెకండ్ టాస్క్, ఆ ప్రాపర్టీస్ అన్నీ వేస్ట్. ఎలాగో అవినాషే విన్ అవుతాడు, ఏకంగా 3 బాల్స్ ఎక్స్ట్రా
విన్నావుడా, ఒక టైము లేదు, పాడు లేదు, ఒక బజరు లేదు. నీకు ఇంత టైం ఇస్తున్నా, నీ దగ్గర 7 బాల్స్ పెట్టానంటే వాళ్ళు కూల్గా 6లో వేసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఎవరైనా 1లోను 4 వేయడానికి ట్రై చేస్తారా? చేయరు. పోనీ నువ్వు టైం పెడితే ఈ టైంలో ఒక్కొక్కరికి 5 మినిట్స్ టైం ఇస్తున్నా, ఈ టైంలో వేసుకోండి అంటే పోనీ అలా టైం ఇచ్చి ఒక 1 మినిట్ ఎక్స్ట్రా టైం ఇచ్చినా వేరు. ఏకంగా 3 బాల్స్ ఎక్స్ట్రా ఇచ్చి మొత్తం టైం ఇచ్చేస్తే, ఫ్రీ టైం ఇచ్చేస్తే వేసుకుంటారు స్లోగా. వేస్ట్ టాస్క్ అనిపించింది సెకండ్ టాస్క్. ఎంత బాగా ఆడాడు నబీల్. ఫస్ట్ 4 బాల్సా 6 వేసాడు. పృథ్వీ 5 బాల్సా 6 వేసాడు. ప్రేరణకి 6 బాల్స్ బట్ 5 వేసింది. ఒక బాల్ 0 వేసింది, తనకి 30. అవినాష్ 7 బాల్స్ 5 బాల్స్ 30 వేసాడు. సో ఇంకొకటి ఎక్స్ట్రా అయితే చాలు కదా అని నెక్స్ట్ బాల్ 1 వేసుకున్నాడు. ఆ తర్వాత 6 వేసుకున్నాడు. సో ఇది ఆ తర్వాత పవర్ యూజ్ చేసుకోమని ఇచ్చినప్పుడు మంచి పని చేశారా అని అనిపించింది. ఫస్ట్ మానస్కి నబీల్కి ఇవ్వాలని అనిపించింది, ఎందుకంటే అంత కష్టపడి ఆడాడు కదా అని అనిపించింది. కానీ ఇక్కడ మంచి పాయింట్ చెప్పింది ప్రేరణ. ఇప్పుడు మనం నబీల్కి ఇచ్చామంటే ఫస్ట్ టాస్క్లోనూ లీస్ట్లోనే ఉన్నాడు, ఇప్పుడు లీస్ట్లోనే ఉన్నాడు. ఇప్పుడు మనం నబీల్కి ఇస్తాం, తను ఏ సెకండ్ ప్లేస్కో వస్తాడు అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న ఇద్దరిలో ఒకరికి బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వాల్సి వస్తుంది మనం. అది ఖచ్చితంగా వాళ్ళిద్దరికి అన్యాయం. కాబట్టి మనం అసలు పవరే యూజ్ చేయొద్దని మాట్లాడుకోవడం మాత్రం చాలా బాగా అనిపించింది. మంచి డెసిషన్ తీసుకున్నారని అనిపించింది. అది కూడా చెప్పారు నబీల్, ఇవ్వాలని అనిపించింది కానీ మిగిలిన వాళ్ళకి అన్యాయం అవుతుంది కదా అందుకు అని చెప్పేసి చాలా మంచిగా చెప్పి బాగా ఈ రోజు వచ్చిన మానస్ ప్రియాంక మాత్రం ప్రాపర్గా డీల్ చేశారు. నిన్నటి వాళ్ళలాగా కొంతమందిని హట్ చేసి ఇంప్రెస్లు చేయించుకుని ఫైనల్గా వెళ్ళే ముందేమో ఇలాగా హట్ చేసి వాళ్ళకి తోచిన వాళ్ళకి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చేసి ఇలా ఏం చేయలేదు. ప్రాపర్గా ఆడారు. ఎవరి విషయంలోనూ హట్ చేయలేదు. అలాగని ఏదో పెద్ద తోపులన్న ఫీలింగ్తోనూ రాలేదు. అందరితోనూ ఈక్వల్గా ఉన్నారు. బాగా ఆడి వెళ్ళారని అనిపించింది నాకు. మానస్ అండ్ ప్రియాంక వచ్చారు. వెళ్లే ముందు నేను ఫైనల్గా వాళ్ళు జారుతున్నవరో సాంగ్ చేస్తే అబ్బా నేను అనుకున్నట్టు ఫైనల్గా సాంగ్ చేశారు అని అనిపించింది. సాంగ్ చేశారు, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రేపటి ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఇంకొంచెం ఉన్నది ఎక్కడో ఉన్నది, లైవ్లో కొన్ని జరిగాయి అవి చెప్తా. ఇంకోటి జరిగింది కదా, పృథ్వీ మానస్ వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మన విష్ణు స్టోరీ చెప్పుకుంటుంది. తినే బ్రేకప్ ఇచ్చుకుందంట బాయ్ ఫ్రెండ్స్తో. అవతల వాళ్ళ నుంచి కాదంట, తిన వైపు నుంచే బ్రేకప్ అయింది. వాళ్ళు కావాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైతే లేటెస్ట్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో తను ఇంకా తిన కావాలనుకుంటున్నాడు, పెళ్ళికోలా చేసుకోవాలనుకుంటున్నాడు, చాలా బాగా చూసుకుంటాడు. కానీ నేనే తనకి గట్స్ లేవని దూరం పెట్టాను అని చెప్పేసి తన స్టోరీ చెప్పుకుంటుంది. ఇది కాకుండా ఇంకా ఏం జరిగాయి అంటే లైవ్లో కొన్ని విషయాలు జరిగాయి, అవి కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. బాగానే ఇక్కడ రాసుకున్నా, లేకపోతే మర్చిపోతున్నాను. ఒకటి, ఈ సెకండ్ టాస్క్ ఉంటుంది కదా బాల్స్ టాస్క్. ఆ టాస్క్ జరుగుతుంటే గౌతమ్ని బుక్ చదవమన్నారబ్బా. మొత్తం విష్ణు మటుకు విష్ణు, నబీల్ మటుకి నబీలు అండ్ నిఖిల్ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకుంటారు. కానీ వాళ్ళు ఎందుకు చూసుకున్నారో మాత్రం కరెక్ట్గా చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు మాటలు వినపడలేదు. వీళ్ళిద్దరూ మాత్రం క్లియర్గా బిగ్ బాస్ ఓజీస్గా ఇవ్వచ్చు కదా, ఓజీస్కి ఛాన్స్ ఇవ్వచ్చు కదా బిగ్ బాస్. ఏంటి బుక్ రీడ్ చేయడానికే? ఇంతకు ముందు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎందుకు రాలేదు మీకు? కరెక్ట్గా గౌతమ్ చేతిలో బుక్ పెట్టేటప్పటికి ఎందుకు వచ్చింది? ఇక్కడ మట్టికి నబీల్ మట్టికి నబీలు మాకు ఇవ్వచ్చు కదా. మాకు మీకు అంటే అందరూ ఒకటని చెప్పాక మీరు ఓజీస్ ఇంకా అదే మైండ్ సెట్లో ఉన్నారు. మళ్ళీ మేము వైల్డ్ కార్డ్స్ని సెపరేట్ చేయట్లేదు అంటారు. ఇప్పుడు ఏం చేశారు మీరు? మా ఓజీస్కి ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు అక్కడ. ఇంకా వీళ్ళు అదే మైండ్ సెట్లో ఉన్నారు కదా. వీళ్ళకి ఏంటి అసలు ప్రాబ్లం? గౌతమ్ అంటే అంత హేట్ ఏంటి నాకు అర్థం కాదు అసలు. ఓ పక్క ప్రేరణ మటుకు ప్రేరణ సందు దొరికితే చాలు గౌతమ్ నెగిటివ్గా పోర్ట్రే చేయాలని చూస్తుంది. ఆటోమేటిక్కి ఈ విష్ణు మటుకు విష్ణు, గౌతమ్ అంటే అసలు పడదు విష్ణుకి. నబీల్ మటుకు నబీలు. ఏం చేస్తాడబ్బా అంత శత్రుత్వం ఏంటి ఆ పిల్లోడి మీద వీళ్ళకి? బుక్ చదవడానికి వెళ్తుంటే బిగ్ బాస్ ఓజీస్కి ఇవ్వచ్చు కదా బిగ్ బాస్, మేము కూడా చదువుతాం కదా బిగ్ బాస్. మళ్ళీ వీళ్ళే అంటున్నారు మేము అందరినీ కలిపేసుకున్నాం, క్లాన్స్ ఎప్పుడైతే కలిసిపోయి అప్పుడే కలిపేసుకున్నాం, ఎప్పుడో 5th వీక్లోనే కలిపేసుకున్నాం. ఇదా 5th వీక్లో కలిపేసుకోవడం అంటే? క్లియర్గా పిల్లడు బుక్ చదవడానికి వెళ్తుంటే కూడా తట్టుకోలేకపోతున్నారు. ఈ తట్టుకోలేని బుద్ధి ఏం జరుగుతుంది? బయట ఆడియన్స్కి గౌతమ్కి ఒక దీవెనల్లాగా అయ్యి గౌతమ్ గ్రాఫ్ ఇలా పైకి వెళ్తుంది, ఓ రేంజ్ పైకి వెళ్తుంది. అసలు ఎవరు ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్కి ఇంత విన్నింగ్ రేస్లోకి రావడం అన్నది మామూలు విషయం కూడా కాదు. అది కూడా నిఖిల్ గ్రాఫ్ ఎక్కడో ఉండేది, అలాంటి గ్రాఫ్ని అందేసుకున్నాడు గౌతమ్. ఇక్కడ ఉన్నాడు ఆల్మోస్ట్ ఈక్వల్గా, ఇద్దరు ఇప్పుడు ఈక్వల్గా ఉన్నారు. అదేమో చిన్న విషయమా? ఆ రేంజ్లో ఉన్న గౌతమ్ చూసి వీళ్ళు కుళ్ళిపోతున్నారు. ఆ కుళ్ళుతో ఇంకా పెరుగుతుంది గౌతమ్ది. ఎందుకంత కుళ్ళు? జస్ట్ బుక్ చదవడం కోసం
మళ్ళీ మేము వైల్డ్ కార్డ్స్ ఓజీస్ ఇలాంటిది ఏం లేదు, ఎప్పుడో 5th వీక్లోనే వదిలేసాం. నువ్వు కావాలని బయట పోర్ట్రే చేస్తున్నావు, ఇది పోర్ట్రే చేయడమా? మీరు కనపడుతున్నారు క్లియర్గా ఇక్కడ. అప్లోడ్ బుక్ చదువుతుంటే కూడా వార్చలేకపోతున్నారు. ఇది ఒకటి జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి, ఈ రోజు ఆల్రెడీ ప్రెజెంట్ హౌస్లో ఎవరున్నారంటే వితిక అలాగే పునర్నవి, వీళ్ళిద్దరూ బిగ్ బాస్ 3 సీజన్ నుంచి వీళ్ళిద్దరూ వచ్చారనమాట. రేపు వీళ్ళిద్దరూ టాస్క్లు ఆడిస్తారు. రేపు ఖచ్చితంగా నిఖిల్కి టాస్క్లో ఛాన్స్ దొరుకుతుంది. బట్ నిఖిల్కి ఒక్క ఛాన్సే దొరికినట్టు అవుతుంది. ఇప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళు ఆల్రెడీ అందరూ ఆడేశారు కదా, బ్లాక్ బ్యాడ్జ్ వచ్చిన వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళలోంచి ఇంకో ముగ్గురిని సెలెక్ట్ చేసుకుని అలా 4గురితో టాస్క్ ఉంటుంది. అది ఏం టాస్క్ అనేది నేను పొద్దున్న పెడతా. మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేసండి బిగ్ బాస్ తెలుగు స్పై అని సెర్చ్ చేసి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. సో అది ఓటింగ్ మాత్రం మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మాత్రమే వేసుకోండి. ఓటింగ్ అనాలిసిస్ నేను ఆల్రెడీ పెట్టా, మళ్ళీ రేపు పొద్దున్నే పెడతా. టాటా బై.